వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా భూముల వేలం ల్యాండ్ పూలింగ్ స్కీమ్లు అభివృద్ధి పనుల ద్వారా భారీగా నిధులను సమకూర్చుకుంటోంది. ప్రభుత్వ విధులపై ఆధారపడకుండా ప్రైవేట్ భూముల వేలం ద్వారా ఇప్పటికే 400 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. భవిష్యత్తు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1000 కోట్ల వరకు నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అంటున్నా కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా నిధుల వేట కొనసాగిస్తుంది. కొత్త ఆర్థికపరమైనటువంటి వ్యూహాలు అమలు చేస్తుంది. ఎట్లాంటి వ్యూహాలు అమలు చేస్తుంది, ఏ విధంగా ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు ఇట్లా ఏ విధంగా చేస్తున్నారనేటువంటిది కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. అన్నట్టు నేను వివరాలు తెలుసుకున్నాను. సార్ చెప్పండి, కొత్త ఆర్థిక విధానాలు కూడా అవలంబిస్తుంది, ఎట్లా ముందుకు పోవాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రైవేట్ పట్టాదారులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళని కన్విన్స్ చేసి కూడా వాళ్ళతోనే 50-50 డెవలప్మెంట్ కింద దాదాపుగా 150 ఎకరాలు ఆల్రెడీ వచ్చినాయి. ఇంకొక 100 ఎకరాలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే కూడా దగ్గర రానున్న 2 సంవత్సరాల్లో నాకు తెలిసి 300 కోట్లకి 400 కోట్లు నిధులు ఉంటాయి. మళ్ళీ ఆ నిధులు కూడా ఎట్లా అంటే అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీ అయితే మనకి ఎల్పిఎస్ స్కీమ్ కింద వచ్చిన ల్యాండ్స్ ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేద్దాం విధంగా మనం రూపొందించుకున్నాం. అట్లనే ఇప్పుడు ఎస్ఎన్ ల్యాండ్స్ కూడా చాలా మంది ముందుకు వస్తున్నది. వాళ్ళకి పట్టాలు అయితే కనుక బొల్లికుంటలో కానీ జగ్లూరులో కానీ అటు మరికొండలో కానీ రాంపూర్లో కానీ చింతగట్ల కానీ అవన్నీ కూడా కలుపుకుంటూ ఒక 500-600 ఎకరాలు కూడా 2 సంవత్సరాలు ఫుల్ టైం వర్క్ ఉన్నది. ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ లేఅవుట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని ఉద్దేశించుకొని ఇప్పుడు మనము ఈ వచ్చే 1 వీక్లలో కూడా సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కూడా ఆప్షన్ పెడుతున్నాము. సో దాంట్లో కూడా దాదాపు ఒక 100-150 కోట్లు జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం అర్జెంటుగా బేసిస్ మీద ఒకటి ఫస్ట్ హన్మకొండ బస్ స్టేషన్ ఒకటి చేసేది ఉంది. అదేవిధంగా జేఎన్ఎస్ రోడ్ అయితే స్టేడియం ఉందో దానికి కూడా వాళ్ళకి సరిగ్గా ఫండ్స్ లేక పాపం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా స్పెండ్ చేయడానికి ఇప్పుడు హన్మకొండ చౌరస్తా అది ఉంది, ప్లస్ రోడ్ వైండింగ్లు ఉన్నాయి. చాలా పనులు ఉన్నాయి చేయాలంటే. గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులలో సంక్షేమ పథకాలకి అయితే మ్యాక్సిమం ఇస్తుందో మనంతటా మనం సెల్ఫ్ జనరేషన్ చేసుకొని హన్మకొండ జిల్లాని, వరంగల్ జిల్లాని, ఉమ్మడి జిల్లాని వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీగా తయారు చేయడానికి మా ప్రయత్నం. అయితే ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా ఈ ల్యాండ్ పూలింగ్ విధానం మీరు తీసుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్నప్పటికీ మీరు కొత్త విధానంతో ముందుకు సాగుతున్నారు. మీరు ఇక్కడ సీరియస్గా ఇంప్లిమెంట్ చేయడానికి గల కారణాలు? ఇప్పుడు నేను గత 2 సంవత్సరాలుగా చైర్మన్గా కుడాకున్నాను. సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే కుడా దగ్గర చాలా వెసులుబాట్లు ఉన్నాయి మనం డెవలప్ చేయడానికి, రైతులకు సపోర్ట్ చేయడానికి, ల్యాండ్ లార్డ్స్కి సపోర్ట్ చేయడానికి. సో వాళ్ళందరినీ కూడా మనం యాజ్ పర్ ద జియో, యాజ్ పర్ ద యాక్ట్ ఎక్కడో డీవియేషన్ లేకుండా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి, వాళ్ళకి భయం ఏంటంటే కుడాకి ఇస్తే ఆ పని అవుతుందో కాదో అని చెప్పి వాళ్ళకి భయం ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది కూడా ఎంత ఫాస్ట్గా చేస్తుంది. ఇప్పుడు మేము ఆత్మకూరు చూస్తుంటారు. ఆత్మకూరులో ఆల్రెడీ 25 ఎకరాల వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. నెక్స్ట్ దాని పక్కన ఇంకొక 30 ఎకరాలు వచ్చింది. ఎక్కడెక్కడైతే సిటీ లేఅవుట్ చేస్తామో ఆ సిటీ పేరు ఆత్మకూరు, అంటే ఆత్మకూరు A1 సిటీగా. అది ఆల్రెడీ ఇప్పుడు ఓ సిటీ అంటే మన వరంగల్ ఉంది, యూనిసిటీ అంటే ఉనికిచెల్లెలు ఉంది, మడిపల్లిలో మా సిటీ ఉంది. సో అట్లా ఒక్కొక్క ఏరియాని ఒక శాటిలైట్ టౌన్షిప్ లాగా డెవలప్ చేస్తుందంటే అందరూ కూడా స్ప్రెడ్ అయిపోతారు. ఒక దగ్గర ఫోకస్ కాకుండా ఇక్కడ దాదాపు ఇప్పుడు బాలసముద్రం చూస్తే కొన్ని లక్షల్లో ఉంది గజం. సో అట్లా కాకుండా ఎఫోర్డబిలిటీ అంటే మధ్యతరగతి వాళ్ళకు కూడా ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టే డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి కూడా దశలో ముందుకు పోతుంది. ప్లస్ ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన పైసలకు మళ్ళీ కూడా వేరే దిక్కు పెట్టదు. ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ నియోజకవర్గంలో, ఆ చుట్టుపక్కల ఏదైతే జాగాలు ఉన్నాయో వాటిని డెవలప్ చేయడానికి ఆ ఫండ్స్ స్పెండ్ చేస్తుంది. కాబట్టి దాంతో మన సిటీతో పాటు పక్కన శాటిలైట్ టౌన్షిప్ కూడా పెరిగితే ప్రజలకు కూడా అందుబాటులో మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఆధ్వర్యంలో నూతనంగా డెవలప్మెంట్ ఆవిష్కరించేందుకు కొత్త ఆర్థిక వ్యూహాన్ని అయితే అమలు చేస్తున్నారు. ఇది ఏ మేరకు విజయవంతం అవుతుంది అనేటువంటిది చూడాలి. వీడియో జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి, వరంగల్. సంగారెడ్డి జిల్లా హత్నూరులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం అధ్వాన స్థితికి చేరింది. భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో పాటు కార్యాలయంలోని గదులు గబ్బిలాలకు ఆవాసాలుగా మారాయి. ఉన్నతాధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన భవనానికి మరమ్మతులు చేపట్టాలని ఉపాధి హామీ సిబ్బంది కోరుతున్నారు.